ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు, వందనాలు తెలియజేస్తున్నామండి. యేసే మనందరిని ప్రేమించి మరి యొక్క నూతన దినము ఈ ఫిబ్రవరి మాసంలో మనకు అనుగ్రహించిన విధానం బట్టి మనందరము దేవునికి కుటుంబ సమేతంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, జీవం వల్ల దేవుని వాక్ అనే కార్యక్రమంలో ఈరోజు యేసే మనకిస్తున్న వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 136వ కీర్తన 4వ వచనం. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరముండును. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం ఈరోజు దేవుడు మనందరి జీవితంలో అనుగ్రహించారు. నిజంగా ఈ వాగ్దానం మనందరికీ ఒక దీవెనకరమైన వాగ్దానంగా ఉంటుంది. ఆయన ఒక్కడే మంచివాడు, మార్పు లేనివాడని, మనతో నిత్యము ఉండేవాడని, ఆయన చేయబోతున్న కార్యాలు ఎవరికీ సాధ్యం కావని ఈ లేఖనం ద్వారా మనం గ్రహించాలి. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన ఒక్కడే మన జీవితంలో మంచి కార్యములు చేయగలిగిన వాడు. ఆయన ఏ కార్యాలు చేస్తాడనంటే బైబిల్లో చాలా విషయాలు మనకు వ్రాయబడ్డాయి. జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేశాడు, భూమిని నీళ్ల మీద పరిచిన వాడాయనే, గొప్ప జ్యోతులను నిర్మించిన వాడని ఈ 136వ కీర్తనలో ఈ మాటలు మనం చూస్తాం. కాబట్టి ఈ వాగ్దానం మనం బట్టి ప్రార్థన చేద్దాం. ఆయన ఒక్కడే మంచివాడు, మార్పు లేని దేవుడు. ఆయన మహాశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు. ఆయన కార్యములు చాలా గొప్పగా ఉంటాయి. కనుక ఈరోజు ప్రభు మనకిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వాగ్దానం ఎత్తిపట్టి మనం ప్రార్థన చేద్దాం. ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభు, వందనాలు. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడని. నిజమే ప్రభు, సమస్తము చేయగలిగిన దేవుడు నీవు. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన నీవు నాయన, మా జీవితంలో కూడా గొప్ప కార్యం నా ప్రభు చేస్తాడని బిడ్డలందరూ విశ్వసించి మీ మీద ఆధారపడినట్లు కృప దయచేయండి. ఈ ఉదయకాలపు దీవెనలతో అందరినీ నింపండి. నీ బిడ్డలు చేస్తున్న పనులు, ప్రయాణాలు, ఆరోగ్య విషయాల్లో తోడుగా ఉండి సహాయం చేయండి. మీ చేయి తోడుగా ఉంచండి. క్షేమమును దయచేయండి. బలహీనలు బలపరచండి. ప్రాముఖ్యంగా చదువుతున్న బిడ్డలు, ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్న 10th క్లాస్ బిడ్డలు, ఇంటర్మీడియట్ బిడ్డలు, డిగ్రీ చదువుతున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. కృపతో నింపండి. ధైర్యం కలిగిన ఆత్మనివ్వండి. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యము చేయగలిగిన వాడు. నా జీవితంలో కూడా మహా ఆశ్చర్య కార్యాన్ని చేస్తాడని బిడ్డలందరూ, చదువుతున్న బిడ్డలు, బలహీనులైన వారు నమ్మి విశ్వసించి మీ ఆశ్చర్య కార్యములు వారి జీవితంలో అనుభవించినట్లు కృప దయచేయండి. యెరూషలేమునకు క్షేమాన్ని ప్రకటిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికి తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.